రాయలసీమలో కర్నూలుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే కర్నూలులో అంటే ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి టీజీ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే గత కొన్ని రోజులుగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్న టీజీ భరత్ ఈసారి ఎన్నికలను ఎలా ఫేస్ చేయబోతున్నాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే గతంలో మీరు ఒకసారి పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి ఆ ఎన్నికల్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఎటువంటి దీంతో వెళ్తున్నారు? ఇప్పుడు నా ప్రకారము ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫార్మాలిటీ అనిపిస్తుంది. మే 13th ప్రజలంతా డిసైడ్ అయినారు. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉన్నాయి. ఎక్కడన్నా పోండి, మీరే చెక్ చేయొచ్చు. ఇప్పుడు నన్ను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక 10 ఇళ్ళు అడగండి, 10 ఇళ్ళల్లో 10 ఇళ్ళు చెప్తారు నాకు తెలిసి ప్రకారం ప్రాబ్లమ్స్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేయలేని గవర్నమెంట్ ఇక్కడ ఉండేది. సో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, టీజీ కుటుంబం అంటే ఒక నమ్మకం. మా ఫాదర్ క్రియేట్ చేసినారు. ఎందుకంటే 9 నుంచి 14లో ఆయన చేసే అభివృద్ధి, ఆయన చేసే పనితీరు అందరికి తెలుసు. కొన్ని కారణాల వల్ల 2014లో ఓడిపోవడం, 19లో ఓడిపోవడం కారణాల వల్ల వాళ్ళంతా ఇప్పుడు రియలైజ్ అయినారు. 100% నాకు ఒక ఛాన్స్ ఇస్తారని నాకు ఒక గట్టి నమ్మకం ఉంది. అంటే మీ 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 నాయకుడు సూపర్ 6తో ముందుకు, అంటే సూపర్ 6తో ఈ ఎన్నికలు ఫేస్ చేస్తున్నాడు. అలానే కర్నూలులో B6తో భరత్ ముందుకు వస్తున్నాడు. అసలు ఏంటి B6 అంటే? ఇప్పుడు 6 గ్యారంటీలు 10 ఏళ్ళ నుంచి చూసి విని అందరితో మాట్లాడి తెలుసుకొని చేసిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేస్తాను ఇవి అని చెప్పి నేను వాళ్ళకి నమ్మకం ఇస్తూ, ఇది నేను 5 ఏళ్ళలో చేస్తాను, చేయని పక్షం 29లో మీరు ఓటు వేయద్దని నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను, బట్ అవకాశం ఇస్తే మీకు తెలుస్తుంది నా పనితీరు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బికాస్ మనం చూడలే వాళ్ళు ఇంతవరకు నా పని ఎట్లా ఉంటుంది ఏమనేది. సో 6 గ్యారంటీలు ఈజ్ ఎ లైఫ్ లైన్ ఫర్ కర్నూలు నా ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే సమస్యలు ఇవన్నీ లైక్ లైటింగ్, రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఫెయిల్యూర్ కదా ప్రజెంట్. ఇట్లాంటివన్నీ సెట్ చేసే స్మార్ట్ సిటీ అనేది కాన్సెప్ట్. దాంట్లో అన్ని మెజారిటీ ఆఫ్ థింగ్స్ విల్ బి కవర్డ్. తర్వాత డిగ్రీలు, పీజీలు చదివి తర్వాత నార్మల్ ఫిట్టర్ పనులు చేసుకొని స్కిల్డ్ వర్కర్స్కి కానీ అన్స్కిల్డ్ కానీ పనులు లేక చచ్చిపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళకంతా తెప్పించేకి నేను ఫ్యాక్టరీలు పెడతాను అంటున్నా. నాకుండే నెట్వర్క్తో ఫ్యాక్టరీలు తెప్పించగలుగుతానని నాకు ఒక గట్టి నమ్మకం. నేను ఏమి ప్రయత్నించకుండానే 2 కంపెనీలు నా మిత్రులది హైదరాబాద్ నుంచి, ఒకటి బళ్ళారికి పోయింది, ఒకటి హైదరాబాద్లోనే పెట్టినాడు. నువ్వు భరత్ నువ్వు లేవు, ISR ప్రభుత్వం ఉంది, వద్దులే మనకి అని చెప్పి నేను ఏం ప్రయత్నించకుండా, నేను వాళ్ళతో మాట్లాడకుండా. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ అసెట్ అనమాట. నేను తెచ్చగలుగుతా. మాకు ఇండస్ట్రియల్ జోన్ ఉంది ఆల్రెడీ. సార్ మన చంద్రబాబు గారు ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ చేశారు, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ వస్తాయి. ఇట్లాంటివి ఒక 6 పాయింట్స్ ఉన్నాయండి. సో ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి, సార్ చెప్పినారు భవిష్యత్ గ్యారంటీ. అవి అందాలంటే నా అట్లా నాయకత్వం ఉండాలి కదా. ఇప్పుడు ఎవరికైనా అందాలా, 15,000 ఇంటికి 4 పిల్లలు ఉంటారు, అవి అందాలంటే నా అట్లా నాయకత్వం ఉంటే పుష్ చేయగలుగుతాం. గొంతు ఉంటుంది, ఆఫీసర్స్ వింటారు, చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అందరికి ప్రజలకు అందాలి అంటే నాబోటి నాయకుడు ఉండాలని. అంటే మీ దగ్గరికి రావాలంటే ఎవరికైనా సరే అందుబాటులో, పూర్తి స్థాయిలో అందుబాటులో పరిస్థితి ఉంటుందా? ఒక కాల్తో టీజీ భరత్ సమస్యను పరిష్కరించే పరిస్థితి ఉంటుందా? ఒక కాల్తో ఎట్లయితుంది? మనం మాడగలుగుతాం. అంటే అలానే కదా సార్, వాళ్ళ సమస్యని మీరు వినాలి కదా. 100% ఆల్రెడీ ఐఎమ్ యాక్సెసిబుల్. మీరు కాంటెంట్ ఆఫీస్ పోండి, నా దగ్గర PA కూడా కూర్చోండి నా పొలిటికల్ ఆఫీస్లో. డైరెక్ట్ ఎంట్రీ, డైరెక్ట్ నన్ను మీట్ కావచ్చు. ఇది ఎందుకంటే మా పైన ఇంకా వేరే ఏం చెప్పలేరు కాబట్టి విమర్శించేది ఏది కాక చెప్తుంటారు భరత్ దొరకడు, లేదంటే యాక్సెసిబుల్ కాదని. అది క్రియేట్ చేసిన అంటే రూమర్స్, అవి నాట్ రియాలిటీ. రియాలిటీ సంథింగ్ డిఫరెంట్. మీరు మన ఆఫీస్ పోయినారు కదా, మీరు నాకు వచ్చేక ముందు మీరు కాంటాక్ట్ చూడండి. స్ట్రైట్ పొలిటికల్ ఆఫీస్ పోతే పెద్ద హాల్ ఉంటుంది, నో PA, డైరెక్ట్ నాతో ఉంటాను, నేను అక్కడ కూర్చోంటాను, వచ్చి కలుస్తుంటారు ప్రజలు. నా నంబర్ అందరికీ తెలుసు, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం. అంటే ఇప్పుడు మనం మీటింగ్లో ఉంటాం, ఒక ఇంటర్వ్యూలో ఉంటాం, మిస్ కాల్ పడితే మరీ నేను ఎన్ష్యూర్ చేస్తాను 100% ఎఫిషియెంట్గా ఉంటా, మిస్ కాల్స్కి మరీ రెస్పాన్స్ ఇస్తుంటా. సో ఇట్ ఈస్ జస్ట్ దట్ రూమర్స్. అట్లాంటివన్నీ అందుబాటులో క్లియర్ కట్గా మా ఫాదర్ ఉండేవాళ్ళు, నేను కూడా ఉన్నా, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఒక కాల్తో అందుబాటులో ఉండే భరత్ యువత కోసం ఏం ప్లాన్ చేశారు? యువత కోసమే మేజర్ ఇండస్ట్రీస్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇండస్ట్రీస్ చదువుకున్న పిల్లవాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది. ఇవి వచ్చినాయంటే ఆటోమేటిక్గా కర్నూలు అంతా ఇట్స్ ఎ సైకిల్. ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తే దాని చుట్టుపక్కల ఉండే రెవెన్యూస్ వచ్చేది, ఆ రెవెన్యూస్ ఇక్కడే ఖర్చు పెడతారు, అందరికి ఆదాయం పెరుగుతుంది, అందరూ బాగుంటారు అంటాను.
అంటే జనరల్గా ఒక ఇండస్ట్రియలిస్ట్ అయిన భరత్ ఇప్పుడు ఏదో ఉద్యోగాలు ఇస్తాడు, అంటే ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు చెప్తున్నాడు. గతం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఇక్కడ లోకల్ ఇంతవరకు కూడా వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవని మీ ప్రత్యర్థి మొన్న నామినేషన్ చేసిన రోజు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. దాని మీద ఏం లేక చెప్తారు. మా దగ్గర ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉండే కర్నూలులో కాకుండా ఎక్కడి నుంచి వచ్చి చేస్తారు పని? ఇక్కడ ఉండే వాళ్ళకే కదా ఇచ్చేది. ఆబ్వియస్లీ మనకు ఉండే కెపాసిటీ కన్నా 100 రిక్వైర్మెంట్ ఉంది, 110 తీసుకుంటారు. మ్యాక్సిమం నేను తీసుకుంది 110, 200 మందిని తీసుకోలేము కదా. మనం ఎక్స్పాండ్ అయ్యి మనం ఏమన్నా ముఖేష్ అంబానీలా ఇక్కడ అంటే అట్లా ఇండస్ట్రీస్ అంటే ఎవ్రీ 6 months 12 monthsకి వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యింది. ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు తీసుకుంటానే ఉన్నాం. సో దీస్ ఆర్ ఆల్ రూమర్స్ అంటున్నాను నేను. ఇంకోటి, నేను ఉన్నప్పుడు లేకున్నా కూడా నేను సెవరల్ టైమ్స్ జాబ్ మేళాలు కండక్ట్ చేసినాం. జాబ్ మేళాలు కండక్ట్ చేస్తే వాళ్ళకి ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వం ఉండేవాళ్ళు నాయకులు. మీరు రారాదు, ఎట్లా పోతారు, మా గవర్నమెంట్ పెట్టుకొని టీజీ భరత్ ఎట్లా పోతారు, ఆయన కండక్ట్ చేస్తానే రకం మాట్లాడిన వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని ప్రోత్సాహం చేయరు, వాళ్ళు బెదిరిస్తారు ఇట్లా. సో దట్ రూమర్స్ అన్నిటికీ నేను ఆన్సర్ అయితే చెప్పలేను. వీ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్, ఎవ్రీవన్ నోస్. అందరికీ బాగా తెలుసు మేము ఎంత బాగా చేస్తాం కర్నూలులో, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినాం, ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నాం, ఎన్నో సేవా కార్యక్రమాలు కంటిన్యూస్లీ చేస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది నాకు. కర్నూలు ప్రజలు టీజీ భరత్కి ఎందుకు ఓటేయాలి? ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేస్తా, లేదు అంటే 29లో ఓటేద్దంటున్నా రాజకీయాల నుంచి తప్పుకుని. అంతకన్నా ఎవరేం చెప్పగలుగుతారు? 6 గ్యారంటీస్ ఆర్ ద లైఫ్ లైన్. ఇవి కానీ నేను 5 ఏళ్ళలో చేస్తే 20 years లైఫ్ వస్తుంది కర్నూలుకి. దిస్ ఈజ్ మై బెస్ట్ ఐ కెన్ గివ్. You are building the smart city. 100%. స్మార్ట్ సిటీ అంటే ఊకే ఉత్తుత్తి స్మార్ట్ సిటీ కాదు. ద రియల్ స్మార్ట్ సిటీ విత్ ద పారామీటర్స్ విచ్ ఈస్ రియల్ స్మార్ట్ సిటీ. సెంట్రల్ గవర్నమెంట్ పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి అవన్నీ తెచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మనతో చెప్తున్నారు భరత్ గారు. తన ప్రచారంలో ఉండి కూడా మనకి తమ విలువైన స్థలాన్ని మనకి అందించారు. ఒక్క నిమిషం చూద్దాం. అంటే ఇట్లే ఉంటాయి. రారు కదమ్మా, ఏమన్నా చెప్తే వచ్చినారా ఎప్పుడైనా? రారు. కరెంట్ బిల్లులో 5 ఏళ్ళ ముందు ఎంత ఉండే అమ్మా, ఇప్పుడు ఎంత వస్తా ఉంది? డబల్ ట్రిపుల్ అయిందా? మీరు ఇంకా ఓటేస్తారా ఎవరన్నా ఫ్యాన్ కి? ఇదే ఆన్సర్, ఇట్లే. సో ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు ఓట్ ఫర్ మీ. భరత్ చెప్తున్నారు తన అభివృద్ధి తను చేసే అభివృద్ధితోనే ఈసారి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఓటు అడుగుతానని, ఖచ్చితంగా తనను గెలిపిస్తే కర్నూలు మరో స్మార్ట్ సిటీగా రూపొందించి ప్రపంచ స్థాయిలో అంటే ప్రపంచ స్థాయిలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా కర్నూలుకు తీసుకొచ్చి కర్నూలు అభివృద్ధి చేస్తానని తెలియజేస్తా ఉన్నారు. News 18 కోసం కర్నూలు నుంచి రఘు.